వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన సరివా 2010లో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని చనిపోవడం అప్పట్లో కలకలం రేపింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సవేర కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం సవేర సోదరుడు సద్దాంకి ఉద్యోగం ఇచ్చారు. సవేర సోదరుడు పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తల్లి యాకూబీ ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తారన్న పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని సవేర తల్లి యాకూబీ వేడుకుంటోంది. తెలంగాణ రాకుంటే పోరాడింది. యాసన పోసుకొని చనిపోయింది. నర్సంపేట నుంచి ఇక్కడ తీసుకొచ్చినాం. తెలంగాణ వచ్చినాక మాది 10 లక్షలు ఇచ్చారు. మాకు చిన్నపాటి ఉద్యోగం ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు సాయం చేసారు. మేము అప్పుడు మాకు పింఛన్ ఇస్తామన్నారు. పింఛన్ ఇయ్యలే. నేను కూలినాలు చేసి బతుకుతున్నా. మాకు ఇల్లు కట్టిస్తానన్నారు. ఇల్లు కట్టియలే. నేను ఎండల పనికి పోయే బతుకుతున్నా. మాకు పింఛన్ అని వస్తాడు చేయాలి, ఇల్లు కట్టిస్తాడు చేయాలి. నేను ఒంటరి పోరాడుతున్నా, కూలి చేసుకునే బతుకుతున్నా. ఏరే ఇల్లు జాగా ఏరే కాడిస్తామన్నారు. మాకు ఇయ్యలేదు. ఈ ఇల్లు కూడా మాది సొంతం కాదు. మా అవ్వగారి ఇల్లు. మేము కిరాయికే ఉంటాను. మాకు ఇల్లు కూడా లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి తల్లిదండ్రికి అప్పుడు పింఛన్ ఇస్తామన్నారు. ఆ పింఛన్ కూడా ఇవ్వలే. ఇప్పుడన్నా ఆ సాయం చేసి మాకు పింఛన్ ఇవ్వాలి. మీరు ప్రభుత్వం మమ్మల్ని చూసుకొని ఆదుకోవాలి. ఆదుకొని పింఛన్ ఇస్తాడు చేయాలి.